దాంతో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడొచ్చు. నియోజకవర్గాల పునర్విభజన అంశంపై శనివారం జరగనున్న అసెంబ్లీ అఖిలపక్ష సమావేశంలో పాల్గొనేందుకు చెన్నైకి చేరుకున్న బీఆర్ఎస్ ప్రతినిధి బృందం చిత్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీ వద్దిరాజు, మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ షంబిపూర్ రాజు అంటూ కూడా చూడొచ్చు. ఇక దక్షిణాదికి అన్యాయమే, నేడే చెన్నైలో అఖిలపక్ష సమావేశం హాజరవుతున్న బీఆర్ఎస్ బృందం. ఇక దీంతో పాటు ఇక్కడ చూడురి, డీలిమినేషన్ పై రాష్ట్రాల ఐక్య పోరాటం చేయాలి, ప్రాతినిధ్యమే కాదు కేంద్ర నిధులు తగ్గిపోయాయి, ఇది రాజకీయ సమతుల్యతను దెబ్బతీసే నిర్ణయం, కేంద్ర విధానాన్ని తొలి నుంచి వ్యతిరేకిస్తున్నాం, ఇకనైనా స్పందించకుంటే చరిత్ర క్షమించదు కేటీఆర్, మరో జాతీయ ఉద్యమం తప్పదు సీఎం స్టాలిన్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. ఏంది అంటే లోక్సభకు సంబంధించి నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కి సంబంధించిన తారక రామారావు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న డీలిమిటేషన్ విధానం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయ ప్రాధాన్యత తగ్గి దక్షిణాది ఉత్తరాది రాష్ట్రాల మధ్య అంతరం పెరుగుతుందని హెచ్చరించారు. దేశ అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తున్న దక్షిణాది రాష్ట్రాలను ప్రాతినిధ్యం ఏంది పరంగా వెనుకకు నెట్టి విభజన రాజకీయాలను ప్రోత్సహించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటుందంటూ కూడా ఆరోపించిన పరిస్థితి కనబడుతోంది. సో ఏంది అంటే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా పూర్తి స్థాయిలో రాష్ట్రాలకు రావాల్సిన హక్కుల మీద, రాష్ట్రాలకు రావాల్సిన నిధుల మీద, దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న రాష్ట్రాలకు, కొన్ని రాష్ట్రాలకు అంటే దక్షిణాది రాష్ట్రాలకు పూర్తిగా విరుద్ధంగా తీసుకుంటున్న నిర్ణయాల మీద ఈరోజు అఖిలపక్ష సమావేశం జరుగుతుంది. దీనికి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పార్టీలందరికీ కూడా ఆహ్వానం పలికిలు అందరూ కూడా వెళ్తున్న పరిస్థితి కనబడతాను. ఇక్కడ డీలిమిటేషన్ ద్వారా ఏంది అంటే కొన్ని రాష్ట్రాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా డీలిమిటేషన్ ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతుంది. అదే ఉత్తరాది దానికి సంబంధించిన భారత్కు సంబంధించి వాళ్ళ రాష్ట్రాలకు న్యాయం చేసే విధంగా ఉంది అంటూ కూడా ఒక చర్చ కొనసాగుతున్న పరిణామం కనబడుతుంది. సో మొత్తానికి ఈరోజు అయితే అందరూ కూడా అక్కడ అఖిలపక్ష సమావేశంలో పాల్గొంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతో పాటుగా మరొక అంశం, అవుట్ సోర్సింగ్ సిబ్బంది అవుట్, 120,000 మందిపై వేట్, ఇక దశల వారీగా తొలగింపు, కీలక నిర్ణయం దిశగా ప్రభుత్వం. తొలి దశలో కమర్షియల్, రవాణా, ఎక్సైజ్, కార్మిక శాఖలలో అమలు అంటూ కూడా చూడొచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేయబోతున్నదా? వివిధ శాఖలలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న డిబిఏలను అంటే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ను తొలగింపులకు రంగం సిద్ధం చేసిందా? ఉద్యోగులకు జీతభత్యాల చెల్లింపులకు నగదు కొరత ఉందని సీఎం ప్రకటించిన నేపథ్యంలో కాస్ట్ కటింగ్ పేరుతో చిరు ఉద్యోగులపై వేటు వేస్తున్నారా? ఏజెన్సీల ద్వారా రిక్రూట్మెంట్ అయిన వారందరి మీద కూడా చర్యలు తీసుకోబోతుంది అంటూ కూడా సమాధానం చాలా క్లారిటీగా వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి చాలా క్లియర్గా మాట్లాడుకోవాలి. జీతాలు సరిగ్గా ఇవ్వని పరిస్థితి, దాంతోపాటు అనేక రకాలుగా ఉద్యోగులకు సంబంధించిన జీతాల వెతలను వాళ్ళు పూర్తి స్థాయిలో ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే తెలంగాణ యావత్తు సమాజం కూడా ఒకసారి ఆలోచించాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అవుట్సోర్స్కు సంబంధించి సిబ్బంది పూర్తి స్థాయిలో ఏ విధంగా వాళ్ళ జీవితాలకు సంబంధించి అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ఎవరైతే పోరాటం చేశారో వాళ్ళ జీవితాలందరూ కూడా తలకిందులు అయిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఎటు చూసినా ఎక్కడ చూసినా వాళ్ళ జీవితాలతోని ఆటలు ఆడుకుంటుంది ప్రభుత్వం అని చెప్పడానికి ఏ ఒక్క సంకోచం కూడా లేదు. ఇందులో వాస్తవ విషయం ఏంటంటే ఇప్పటికే కూడా ఉపాధ్యాయులకు రావాల్సిన వాళ్ళకు బకాయిల విషయంలో కానీ డిఏలు కానీ ఇతరత్ర కూడా ఇవ్వని పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు ఇటు అవుట్సోర్స్ సిబ్బందికి సంబంధించి వీళ్ళని ఒక్కొక్కరిగా తొలగింపుకు రంగం సిద్ధం చేస్తుంది. ఇందులో మొదటగా కూడా తొలి దశలో మాత్రం ఖచ్చితంగా కూడా కమర్షియల్ కానీ, రవాణా కానీ, ఎక్సైజ్, కార్మిక శాఖలలో అవుట్. ఇక దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ ప్రజల కోసం పనిచేస్తున్న అనేక రంగాలకు సంబంధించి కూడా అన్యాయం జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇంత చర్చ కొనసాగుతూ ఉంటే కూడా పూర్తి స్థాయిలో ఉద్యోగులకు అన్యాయం జరుగుతుంది. ఏ ఉద్యోగులైతే మార్పు కావాలని, ఏ ఉద్యోగులైతే కాంగ్రెస్ పార్టీ రావాలని కొంతమంది కొన్ని వర్గాలు ఆశించాయో ఆ వర్గాలే ఈరోజు పూర్తి స్థాయిలో దెబ్బతింటున్న పరిస్థితి కనబడుతుంది. నిజానికి ఇది వాస్తవమైన విషయం. కొన్ని వర్గాలు అంటే ప్రభుత్వంలో ఉన్న కొన్ని శాఖలకు సంబంధించి కొంతమంది ఉద్యోగులు కొన్ని వర్గాలకు సంబంధించి వాళ్ళు పూర్తి స్థాయిలో కేసీఆర్ వద్దు అనే కోణంలో వాళ్ళు పోరాటాలు చేసి ఈరోజు వాళ్ళ జీవితాలకే ముప్పు వాటిల్లిన పరిస్థితి కనబడదు. వాళ్ళ ఉద్యోగాలకు భద్రత లేదండి. పూర్తి స్థాయిలో కూడా కనబడుతున్న అంశానికి సంబంధించి చూస్తాం. ఇక గ్రూప్ 1 ఇది ఒక సంచలనంగా మారిన అంశం. ఏంది అంటే గ్రూప్ 1 పై సందేహాలేనో ముదురుతున్న గ్రూప్ 1 వివాదం, రివాల్యుయేషన్ కు డిమాండ్. ఇంగ్లీష్ మీడియం వారికి అధిక మార్కులు వచ్చాయంటున్న తెలుగు మీడియం అభ్యర్థులు కంటెంట్ కంటే చేతిరాతకే ఎక్కువ మార్కులు ఇచ్చారని ఆరోపణ. టీజీపీఎస్సీ గ్రీవెన్స్ సెల్ కు వెలువెత్తుతున్న ఫిర్యాదులు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతా. అయితే గ్రూప్ 1 కు సంబంధించి
దీంట్లో కూడా స్కామ్ జరిగింది అంటూ కొంతమంది బాహాటంగానే మీడియా ముందుకు వచ్చి చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా చర్చ కొనసాగుతుంది. తెలంగాణలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కేవలం 6,000 ఉద్యోగాలను మాత్రమే ఉపాధి కల్పించింది. అది 15 నెలల్లో ఏడాదికి 1,00,000 ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ కేవలం 6,000 ఉద్యోగాలను మాత్రమే కల్పించిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే గ్రూప్ 1 పై అనేక సందేహాలు ఎందుకు వస్తున్నాయంటే ఇప్పటికే గ్రూప్ 1 కి సంబంధించి కోచింగ్ సెంటర్లకు సంబంధించిన యాజమాన్యాలు స్కామ్ జరిగింది, 1,000 కోట్లు 100 కోట్లు ఉండే అవకాశాలు ఉన్నది అంటూ కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి వాస్తవమైన విషయాలు యావత్తు తెలంగాణ సమాజానికి అతి త్వరలోనే తేల్తాయనే విషయాన్ని కూడా మనకు అర్థం